Audio Jungle. Audio Jungle. రోమీలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానిని క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతన్ని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు కాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్ని జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి కలవారికి పరిచారికుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్ని జనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్ని జనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు కాక అనియు చెప్పియున్నది. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్ని జనులను నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్ని జనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్ని జనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కాని మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరుగని చోటను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడినై ఉండి అలాగున ప్రకటించితిని. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మను చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. అవును, వారిష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయిన్లకు ప్రయాణం చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి
యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు ఆత్మ వలన ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం నుండి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. క్రీస్తుయేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫైనెటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా అంద్రోనీకును యానియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభునందు నాకు ప్రియుడగు అంఫ్లియతునకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానునకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపిల్లకును వందనములు. అరిస్టోబూలు ఇంటి వారికి వందనములు. నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకును వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసుంక్రితునకును పెగ్లోసునకును హెర్మోకును పత్రోబకును హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును వందనములు. పిలులొగునుకును యాకియాకును నేరియకును అతని సహోదరికిని ఒలుంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు వందనములు చేయడి. క్రీస్తు సంఘములన్నయూ మీకు వందనములు చెప్పుచున్నవి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చికముల వలనను నిష్కపటముల మనసులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. నా జతపనివాడగు తిమోతి, నా బంధువులగు లూకియా, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. నాకును యావత్ సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విరోధులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తుల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రికను మొదటి నుంచి చివరి వరకు విన్న ప్రతి ఒక్కరిని, మిమ్మలను మీ కుటుంబములను దేవుడు దీవించునుగాక. రేపటి నుండి 1వ కొరింథీ పత్రికను చదువుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.